హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర విషాద ఘటన 8 మంది విద్యార్థుల మృతి అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. గుజరాత్లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. వండోదర జిల్లాలో పడవ బోల్తా పడి 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హరణి సరస్సులో జరిగిన ఈ ఘటనలో మరికొంతమంది గల్లంతయ్యారు. ప్రమాద సమయానికి బోటులో 27 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీరంతా విహారయాత్రకు వచ్చినట్లు పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో 6గురు చనిపోయినట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ ప్రకటించారు. అయితే స్కూలు పిల్లలను తీసుకెళ్తున్న పడవ సరస్సులో బోల్తా పడడంతో 6గురు పిల్లలు మృతి చెందిన వార్త ఇప్పుడే తెలిసింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఘటనా స్థలిలో నేషనల్ డిచార్జ్డ్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది, ఇతర ఏజెన్సీలు కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే వండోదరలోని హరణి సరస్సులో పడవ బోల్తా పడి చిన్నారులు మునిగిపోయిన ఘటన అత్యంత హృదయ విదారకం అని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ట్వీట్ చేశారు. అయితే ప్రాణాలు కోల్పోయిన అమాయక చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆయా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దుఃఖాన్ని భరించే శక్తిని వారి కుటుంబాలకు ఆ భగవంతుడు ఇవ్వాలని. ప్రస్తుతం బోటులోని విద్యార్థులు, ఉపాధ్యాయుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో బాధితులకు తక్షణ సాయం అందించి చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను అని సీఎం ట్విట్టర్లో తెలిపారు. ఇకపోతే పడవలో 27 మంది చిన్నారులు ఉన్నారని వండోదర జిల్లా కలెక్టర్ రేబీ ఘోర్ తెలిపారు. విహారయాత్రకు ఇక్కడికి వచ్చిన పాఠశాల విద్యార్థులతో వెళుతున్న పడవ మధ్యాహ్నం హరిణి సరస్సులో బోల్తా పడింది. అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకు 7గురు విద్యార్థులను రక్షించగా గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు అని ఆయన చెప్పారు. చూశారు కంటే మొత్తం మీదుగా గుజరాత్లోని వండోదర జిల్లాలోనే ఈ ఘటన జరిగింది. అయితే మొత్తం మీదుగా పడవలో 27 మంది చిన్నారులు ప్రయాణిస్తుండగా మధ్యాహ్నం పూట ఒక్కసారిగా పడవ అయితే మునిగిపోవడంతో దాదాపుగా 8 మంది అయితే చనిపోయినట్లుగా చెప్తున్నారు. అయితే ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్నారు ఫ్రెండ్స్.